మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. శారదాపీఠం స్వరూపానంద సరస్వతి స్వామీజీ ఆ పీఠానికి సంబంధించినటువంటి ఆ పీఠానికి బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళ పైన ఐటీ రైడ్లు చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెంటనే దృష్టి సారించాలి. ఇప్పటికీ కూడా నోట్ల కట్లు గుట్టలు గుట్టలుగా స్వామీజీ ఆశ్రమంలో ఉంటాయని చెప్తూ ఉంటారు. అసలు ఈ స్వామీజీకి వేద మంత్రాలు వచ్చా? ఎంత దారుణం అంటేనండి, ఎంత దౌర్భాగ్యం అంటే, ఎవరైనా ఆ వేద విద్యార్థులకి వాళ్ళు చందా ఇస్తే పిల్లలకి ఆ డబ్బులు కూడా తిరిగి ఈ స్వామీజీ గారి యొక్క కుమారుడు సాత్మానంద వాళ్ళు తల్లి వెంటనే వేద విద్యార్థులకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా వెనక్కి తీసేసుకొని దోచేసుకునేటువంటి స్థితి. మీరు స్వామీజీ ఆశ్రమంకి వెళ్ళండి, ఒక 5 గ్రాముల బంగారం అక్కడ పెట్టండి, ఏదో నగదు పెట్టండి, వెంటనే స్వామీజీగా భార్యగా ఉన్నటువంటి భార్యామణి గారు వెంటనే వచ్చి అవన్నీ పట్టుకొని పోతారు. ఇప్పటికీ కూడా స్వామీజీ ఆశ్రమంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి సరైన కాలంలో జీతాలు ఇవ్వట్లేదనేటువంటి అపవాదు ఇప్పటికీ ఉంది. అసలు స్వామీజీకి సాత్మానంద వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ప్రాణహాని ఉందని కూడా ఒకరిద్దరి దగ్గర ఆయనే అంతర్గతంగా చెప్పారని చెప్పి కూడా ఒక వినికిడి ఉంది. ఇన్ని వందల కోట్లు సెటిల్మెంట్లు ఆ ఆశ్రమంలో చేయడమే కాకుండా ఇదే స్వామీజీ సుమారు వైసీపీ నేతలు ఎవరు వచ్చినా అక్కడ దర్శనం చేసుకోవాలి, కప్పం చెల్లించుకోవాలి. అలాగే కొంతమంది ఉన్నతాధికారులు కూడా పోస్టింగ్లు కూడా అక్కడ ఆయన చెప్పినట్టే జరగాలి. ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి పోస్టింగ్లన్నీ కూడా ఈ స్వామీజీ వ్యవహారమే చేసేవారని చెప్పి ఒక వినికిడి ఉంది. ఏదైతే ఒక మహిళా అధికారి అనకాపల్లి ఈఓగా ఉండి ఇక్కడ కూడా ఏసీగా ఉండి అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, ఈయన యొక్క ఆశీర్వాదంతోనే ఆమె వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడిందని చెప్పి ట్రాన్స్ఫర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. స్వామీజీ మాట ఎవరు వెనక్కపోయినా గత ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా అధపాతాళానికి వెళ్ళిపోయారు. స్వామీజీ యొక్క బాధితులు అధికారులు ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో వేల కోట్ల రూపాయలు భూములు ఏవైతే ఉన్నాయో, దేవుని మాన్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్రంలో దేవుని ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఈ స్వామీజీ శారదాపీఠం ఆశ్రమంలోనే ఈ నకిలీ స్వామి సెటిల్మెంట్లు చేశారన్నది పెద్ద అపవాదం ఉంది ఇప్పటికీ కూడా. ఇవన్నీ కాకుండా కూడా ఈ నకిలీ స్వామి, ఈ దొంగ స్వామి, కైనీ స్వామిగా పేరుగాంచినటువంటి శారదాపీఠం చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని అన్నీ కూడా కూటమి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. ఏదైతే ఇప్పుడు ఈయనకి హైదరాబాద్ కోకాపేటలో ప్రభుత్వం భూమి కేటాయించింది. షాహిదీ ఇన్ఫ్రా అనేటువంటి వ్యక్తికి ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ, ఆ యొక్క నిర్మాణం ఐటీ కంపెనీ ఆ యొక్క భూమిలో కోకాపేటలో అద్దెకి తీసుకోవడానికి సుమారు నెలకి ₹1 కోటి అద్దె ఫిక్స్ చేశారని చెప్పి మాకు వినికిడి ఉంది. అసలు ఈ స్వామీజీకి ఇంత డబ్బులు ఇంత సంపద ఎలా వచ్చింది? అసలు దాతలు ఎవరిచ్చారు? ఈ డబ్బులన్నీ కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక రాష్ట్రపతికి, ఒక భారతదేశ ప్రెసిడెంట్ ఆయనకి కూడా లేనటువంటి ప్రోటోకాలు మన శారదాపీఠ స్వామికి ఉంది. ఇప్పటికీ కూడా కారుకి ఎర్ర బల్బు,
డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో విమానం దగ్గరికి వెళ్ళిపోతాడండి స్వామి. భారతదేశంలో ఒక ప్రెసిడెంట్కి ఆ ప్రోటోకాల్, ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రోటోకాల్ లేదని అనుకుంటున్నాను నేను, కేంద్ర మంత్రులకు కానీ. ఇంత పెద్ద ఎత్తున ఆ యొక్క స్వామీజీకి ఇంత ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏదైతే చంద్రస్వామి ఉన్నారో, చంద్రస్వామిని కన్నా శారదాపీఠం స్వామీజీ ఆస్తులు మించిపోయినాయి. నాకు తెలిసి 1000 కోట్లు, 4 అంకెలకు పైగా 1000 కోట్ల పైగా స్వామీజీ అక్రమంగా ఆర్జించాడని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను. స్వామీజీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ, స్వామీజీ పలు ప్రభుత్వాల నుంచి భూములు రాయితీలు పొంది శారదాపీఠానికి ఏదైతే కేటాయించుకున్నాడో అక్కడ ఎక్కడ కూడా వేద పాఠశాలలు కానీ అర్చక రంగానికి ఈయన ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఏమీ లేవు. మిగిలిన ఆధ్యాత్మిక పెద్దలు ఎవరు కూడా స్వరూపానందను ఒక స్వామిగా ఎవరు గుర్తించరు. అంతేకాదు స్వామీజీ బెదిరింపులకి, బ్లాక్మెయిలింగ్ కూడా పాల్పడ్డారని చెప్పి భూముల విషయంలో, సెటిల్మెంట్ల విషయంలో అధికారులు తను చెప్పిన మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పి బెదిరించిన సందర్భాలు కూడా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి, తిరుమల కొండలో పీఠం పేరిట ఆయన స్థలం ఏదైతే పొందారో, మన హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది, అక్రమంగా నిర్మించారని చెప్పి లక్షల రూపాయల్లో వ్యాపారం చేస్తూ ఉన్నారు. అసలు ఈ స్వామి కదలాలంటే ప్రత్యేక విమానం, బయటకు రావాలంటే భారీ సెక్యూరిటీ, మంత్రుల కన్నా ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువగా ప్రోటోకాలు, ఒక బుగ్గ కారులు. ఇన్ని స్వామీజీకి అవసరమా? జనం కట్టుకున్న సొమ్ముతో సీతమ్మధార సాయిబాబా ఆలయం, మురళీనగర్ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ స్వామి కబ్జాకు ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? పెదవాల్టేరు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తే పాత్రికేయులు ఆ విషయాన్ని వెలుగులో తీసుకొస్తే వెనక్కి తగ్గారు. తన పరిధిలో ఉన్నటువంటి ఆలయాలు ఏమీ లేవండి. బోగస్ పీఠాధిపతి కావడం వల్లే స్వామీజీ స్వరూపానంద ఇలాంటి పనులకు ప్రయత్నం చేశారు. శాస్త్రాలు కానీ, వేదాలు కానీ, మంత్రాలు కానీ ఏవి కూడా ఈ స్వామికి పూర్తి స్థాయిలో అసలు అవగాహన లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాము. మొత్తం స్వరూపానంద సరస్వతి, సాత్మానంద ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క శారదాపీఠం ఆస్తుల పైన, వ్యవహారం పైన నూతన కూటమి ప్రభుత్వం తక్షణమే సిబిఐ ఈడీలతో విచారణ జరిపించాలి. ఈయన స్పెషల్ ఫ్లైట్లు దేనికోసం వాడాడు? ఎవరెవరు స్పెషల్ ఫ్లైట్లు పురమాయించారు? ఈయన ఆదాయ మార్గాలేంటి? ఈయనకున్నటువంటి ప్రభుత్వ కేటాయింపు భూముల్లో ఏ పర్పస్ కోసం అయితే ఆ భూములు కేటాయించారో దానికి కాకుండా ఈయన కేవలం కమర్షియల్గా భూములను వాడుకుంటున్నవన్నీ కూడా రద్దు చేయాలి. కోడి ప్రభుత్వం రాగానే మళ్ళీ ఏ ఎండుగా గొడుగు పట్టినట్టు ప్లేట్ ఫిరాయించేశాడు స్వామి గారు. జగన్మోహన్ రెడ్డి జీవితం కాస్త తీసాడు, కేసీఆర్ జీవితాన్ని ముంచాడు నట్టేట. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం గురించి ప్రగట్భాలు పలికి ఇవాళ మచ్చిక చేసుకొని చేరువయ్యేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈయన చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, అక్రమ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేలాగా మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి సవనీయంగా విన్నవించుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. For more videos like this, subscribe Big TV channel.